అదే నమస్కారం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఏపీ ఛానల్ ఇవ్వాలి, బట్ ఎస్పీ ఛానల్లోనే ఇస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,96,000 మంది టీచర్లు ఉన్నారు. అందులో 1,85,000 మంది టీచర్లు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారు. 1,11,000 మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్, ఇందా చెప్పిన 1,80,000 గవర్నమెంట్ స్కూలు, 1,11,000 ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. ఓకేనా? ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి, స్కూళ్ళలో చదువుకునే పిల్లలు వచ్చేసి మనకున్న సమాచారం మేరకు 69 లక్షలు అంటూ ఉన్నారు. ఓకే, 69 లక్షల మంది పిల్లలు. ఇందులో 23.5% ప్రైవేట్ స్కూళ్ళలోనే 51.4% పిల్లలు ఉన్నారు. ఇక 76.5% ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో 48.6% పిల్లలు ఉన్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్ళేమో 76% ఉంటే, ప్రైవేట్ స్కూల్లో ఏమో 23% ఉంటే, ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలేమో 48.6% ఉంటే, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు వచ్చేసి 51.4% ఉన్నారు. ఎందుకు ఇంత భారీ వ్యత్యాసం వచ్చింది అంటే, ప్రైవేట్ స్కూల్ అంటే బాగా చెప్తారు, ప్రైవేట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకుంటారు అన్నటువంటి ఒక ఇది. దానిని ఈరోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రక్షాళన చేశాడు. ఈరోజు బడి పిలుస్తోంది అని ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఇద్దరు పక్కపక్కన పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏమేమి చెప్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, దానికి అవుతున్న డబ్బు ఎంత, ఖర్చు ఎంత, ప్రభుత్వ స్కూళ్ళలో అదే ఖర్చు, క్షమించాలి, ప్రభుత్వ స్కూళ్ళల్లో అదే ఎడ్యుకేషన్, అదే టూర్లు, అదే ఫుడ్, అదే బుక్స్, అదే బ్యాగులు, లైక్ ఇవన్నీ కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ఫీజులు కడతారు. ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నట్టయితే వాళ్ళ పేరెంట్స్కి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేది తల్లికి వందనం ద్వారా. ఇలా వినూత్నంగా బడి పిలుస్తుందంటూ ఒక సెపరేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. అండ్ మొన్న రీసెంట్గా 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలోనే ఒక్క మంత్రి ఫోటో కూడా లేకుండా కేవలం ఎవరి ఏ పిల్లలైతే అత్యధిక మార్కులు సాధించారో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ స్కూల్ డీటెయిల్స్ మొత్తం ప్రింట్ చేశారు. అది చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు అంతా కూడా ఫుల్ హ్యాపీ. ఇది కదా మార్పు అంటే అనుకున్నారు. దానితో గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ స్టార్ట్ అయినటువంటి 4 రోజుల్లోనే 14,800 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చి ఉన్నారు. ఇందులో అత్యధికంగా కాకినాడ, తూర్పుగోదావరి, రిమైనింగ్ జిల్లాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈ వీడియోలో ఒకే ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ఏ ప్రైవేట్ స్కూల్స్ దగ్గర అయితే నో అడ్మిషన్, నో వేకెన్సీ అనే బోర్డులు ఉన్నాయో అలాంటి బోర్డులే ప్రభుత్వ స్కూళ్ళలో కనపడాలని చెప్పేసి నారా లోకేష్ కలగన్నాడు. అది 2 సంవత్సరాల నిజమైపోయింది. నాకు కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాడిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చక్కగా ప్రభుత్వమే అన్నీ ఇస్తూ ఉన్నా కానీ ప్రైవేట్ అంటే ఏదో మోజుతో వెళ్తున్నటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యారు. ప్రభుత్వం మనది, ప్రభుత్వ పాఠశాల మనవి, అద్భుతమైనటువంటి టీచర్లు మనకు అందుబాటులో ఉన్నారు. మెగా డిఎస్సితో ఇప్పటికొట్టు డిఎస్సితో టీచర్ని కూడా రిక్రూట్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ ఉంది, స్కూళ్ళు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి, ఆడుకోవడానికి గ్రౌండ్లు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఇక ప్రభుత్వ బడులను కాదని ప్రైవేట్ బడులు మనకెందుకు అంటూ ఈరోజు అంతా కూడా ప్రైవేట్ బడులను వదిలేసి ప్రభుత్వ బడుల సైడ్ రావాలని చూస్తున్నారంటే అందరూ కాదు, కొందరు. బట్ కొంతమందికి అవునన్నా కాదని ఒక పిచ్ అనమాట. వాడు ప్రైవేట్ బస్సు తప్ప గవర్నమెంట్ బస్సు ఎక్కడాడు. అలా ప్రైవేట్ బడి తప్ప గవర్నమెంట్ బడికి రావడం కొంతమంది ఉంటారు, వాళ్ళని వదిలేద్దాం. బట్ ఓవరాల్గా పిల్లలకి ఏం కావాలి, చదువు, పిల్లలకి ఏం కావాలి, సౌకర్యాలు, పిల్లలకి ఏం కావాలి, మంచి అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా ప్రభుత్వ బడులలో ఉన్నాయి. కాబట్టి అక్కడికి తల్లిదండ్రులు, పిల్లలు క్యూ కడుతూ ఉన్నారు, కిటలాడుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వ బడుల అడ్మిషన్లతో. నాకైతే చాలా సంతోషం ఉంది. నారా లోకేష్ సాధించాడు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎలాగైతే సంస్కరణలు తీసుకున్నాడో అంతకు మించిన సంస్కరణలతో ముందుకు దూసుకుపోతున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీనికి ఒక పార్టీ కావాలా మనం? దీన్ని బహిరందామా? ఉన్న నిజమే కదా ఇది? కింద కామెంట్లో చెప్పండి. మూవీ అయిపోయినండి కూడా.